వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ సేన్. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఏపీలో బస్సులో తెలంగాణ పరిస్థితే వచ్చిందా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు బస్సులు తగ్గించేశారా, ప్రజల సంఖ్య పెరిగిందా ఇదే తెలియదు. కానీ మొత్తానికి ప్రతి బస్సు కూడా ఇప్పుడు మహిళలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు కిటకిటలాడుతోంది. బస్సుల్లో అంటే చాలా వరకు ఫుల్గా క్రౌడ్గా 60 మంది ఎక్కాల్సి ఉంటే 100 మంది 70 మంది ఎక్కేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కారణం అయితే తెలియట్లేదు. బస్సుల సంఖ్య తగ్గిందా ఏంటి అనే విధంగా ప్రజలైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. సాక్షాత్తు ఒక కండక్టరే ముందుకు వచ్చి, మహిళా కండక్టర్ అంటే ప్రధానంగా ఆ రష్లో ముందు నుంచి వెనక్కి వెళ్ళి వెనక నుంచి ముందుకు రావడం అనేది పురుషులకే చాలా కష్టమైనటువంటి పని. అటువంటిది మహిళలు ఉన్నారు. మహిళలతో చాలామంది ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి వెనక నుంచి ముందుకు వచ్చేటప్పటికి తమ ప్రాణాలు ఊపిరి ఇబ్బందికరంగా మారిపోతుంది. తమ ప్రాణాలు బస్సులోనే పోయేటువంటి పరిస్థితి ఉంది అని సాక్షాత్తు ఒక కండక్టర్ తన బాధను సోషల్ మీడియాలో వ్యక్తపరచడం అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైన మా ఉద్యోగాలు. నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కువగా తీసుకుంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆకతాయిలు కూడా మహిళలు ఎక్కువగా ఎక్కుతున్నారని ఆకతాయిలు తోసుకుంటూ వెళ్ళడం, తోసుకుంటూ రావడం ఇలా చేస్తూ ఉన్నారు. చాలామంది ఆకతాయిలు బస్సులు ఎక్కువగా ఎక్కుతూ ఉన్నారు, మహిళలు ఎక్కువగా ఎక్కుతూ ఉన్నారని చెప్పేసి ఈ ఆకతాయిలు వాళ్ళని తగులుతూ వెళ్ళడం, ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది చాలా వరకు బస్సుల్లో ఇప్పుడు సాధారణమైపోయింది. దీని మీద కూడా పోలీసులు నిఘా ఉంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే మహిళలు పురుషులు కొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం బస్సుల్లో. ఇటువంటి సందర్భం అయితే ఉంది. ఎందువల్ల బస్సుల సంఖ్య తగ్గిందా, లేకపోతే ఉన్న బస్సుల్లో ఫ్రీ కదా అని ఎక్కువ ఎక్కుతూ ఉన్నారా అనేది అయితే అర్థం కావట్లేదు. ఒకవేళ అలా ఎక్కుతూ ఉన్నా కూడా బస్సులు ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మరి ప్రభుత్వానికే ఉంటుంది. ఒక మహిళా కండక్టరే సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది, అందరినీ ఆలోచింపజేస్తోంది. అధికారులారా ఆలోచించండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకు ఈ పరిస్థితి ఉంది, కారణం ఏంటి? బస్సుల సంఖ్య తగ్గిందా, లేకపోతే బస్సులో జనాభా ఎక్కుతున్నారా? మొన్నటిదాకా లేనిది ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఎక్కుతున్నారు? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి. రిక్వైర్మెంట్ని బట్టి బస్సుల్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని తెలియజేస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.